తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. గతంలో సుప్రసిద్ధ సినీ రచయిత గౌరవనీయులు మాన్య మహోదయులు శ్రీ చిన్నికృష్ణ గారు మన తెలుగు రాజ్యానికి మనం వెలకట్టలేనటువంటి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, మీ అందరికీ తెలుసు. అయితే వారు మనకు గతంలో మాట ఇచ్చారు, మళ్ళీ తెలుగు రాజ్యం కోసం ప్రత్యేకించి నేను మాట్లాడతాను, నా అంతరంగాన్ని ఆవిష్కరిస్తానని చెప్పారు. మాట ఇచ్చిన విధంగానే తిరిగి మళ్ళీ వాళ్ళ నివాసానికి మనల్ని ఆహ్వానించడం జరిగింది. నమస్కారం చిన్నికృష్ణ గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. కనీ విని ఎరుగని విధంగా ఈవేళ పెద్ద సినిమా గురించి జరుగుతున్నటువంటి చర్చ, మరీ ముఖ్యంగా హీరోయిన్ విషయంలో. ఎప్పుడూ గతంలో హీరోయిన్ గురించి ఇంత చర్చ, ఎందుకంటే ఇతర భాషల నటీనటులు సాంకేతిక నిపుణులు కూడా హీరోయిన్ గురించి చర్చ చేయడం అనేది, దర్శకుడు బహిరంగంగా క్షమాపణ చెప్పడం, అట్లాగే హీరోయిన్కి సంబంధించిన కొన్ని సన్నివేశాలని తొలగించడం, వీటన్నిటినీ ఒకసారి చూస్తే అసలు స్క్రిప్ట్లో హీరోయిన్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు ఈ స్క్రిప్ట్లో ఉన్నటువంటి హీరోయిన్ అచ్చియమ్మ పాత్ర గురించి ఇంత చర్చ జరుగుతోందంటే, ఒక సీనియర్ అండ్ సిన్సియర్ స్క్రిప్ట్ రైటర్గా మీరేం మాట్లాడతారు? పర్టికులర్గా హీరోయిన్ టాపిక్ మాట్లాడమంటారా, లేకపోతే టోటల్గా ఫిలిం గురించి అనాలిసిస్ చేసి ఆఖరిలో దాని గురించి మాట్లాడారు? టోటల్గా ఫిలిం గురించి ఎలా అనాలిసిస్ చేసి హీరోయిన్ గురించి మాట్లాడతారు. నేను సినిమా చూసిన వెంటనే నాకు వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే, బుచ్చిబాబు అద్భుతమైనటువంటి కథ రాశాడు. బుచ్చిబాబు గారిలో ఉన్నటువంటి 2 డైమెన్షన్స్ నేను విడదీస్తాను. ఒకటి దర్శకుడు, 2 రచయిత. 2 అతనే. సో రచయిత వేరు కాదు, తన నుంచి పుట్టిన కథ. అద్భుతమైనటువంటి దర్శకత్వ ప్రతిభ. అంటే నేను అతని మొట్టమొదటి సినిమా నేను చూశాను. ఆ సినిమా చూసినప్పుడు ఉప్పెన, అంటే ప్రేమ కథలు ఎన్నో వచ్చాయి ఈ భూమి మీద, ఎన్నో కాన్ఫ్లిక్ట్లు వచ్చాయి, ఎన్నో. కానీ ఉప్పెన చూసిన తర్వాత ఆ ఉప్పెన లాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ని పెట్టి తన మర్మాంగాన్ని కోసేస్తే సరిపోతుంది అన్నటువంటి థాట్ వచ్చిన బుచ్చిబాబు గారిలో ఉన్నటువంటి ఆ రచయితకి నేను ఫస్ట్ నమస్కరిస్తున్నాను. అద్భుతమైన కథ రాశాడు. తన 2వ సినిమా అయినటువంటి ఈ పెద్ది అద్భుతమైన కథ రాశాడు. అద్భుతమైనటువంటి దర్శకత్వ ప్రతిభ. తెలుగు ఇండస్ట్రీకి భవిష్యత్తులో రాబోయే పెద్ద పెద్ద హీరోల సినిమాలకు కూడా తను తీయగలడు, తను బాగా దర్శకత్వం చేయగలడు అన్నటువంటి నమ్మకం నాకు పూర్తిగా కలిగింది. అతనిలో ఉన్న దర్శకుడు కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేను. తర్వాత ఇప్పుడు ఉప్పెన అండ్ పెద్దిలో హీరో రామ్ చరణ్ గారు తను అంచెలంచెలుగా ఎదుగుతూ మగధీరతో, ఆ తర్వాత త్రిబులాడుతో, ఎవరెస్ట్ శిఖరం మీద అందరూ ఎక్కి దిగేస్తారు జెండా పాతి. కానీ రాజమౌళి గారు మాత్రం అక్కడే ఒక పద్మాసనంలో కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాడు. ఆయన అంత పెద్ద దర్శకుడు RRR హ్యాండిల్ చేసిన విధానం గాని, రామ్ చరణ్ తేజ గారిని పోర్ట్రేట్ చేసిన విధానం గాని, అసలు 1000 మంది శతద్రోహం సేదుడు, అది మగధీర. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ వేల మందితో చేసే యాక్షన్ ఎపిసోడ్ కానివ్వండి, ఆయన ఇమేజ్ని ఆకాశానికి ఎత్తేసేసి ఒక సూపర్ మ్యాన్ ఇమేజ్కి, ఒక సూపర్ స్టార్ ఇమేజ్కి అక్కడ వెళ్ళి కూర్చోబెట్టేశారు రామ్ చరణ్ గారు. ఇప్పుడు పెద్ది కథలో ఒక చిన్న అంటే చాలా చిన్న లోపమే అది. నేను పెద్ద లోపంగా, నేను ఒక రచయితగా నేను దాన్ని టార్చ్లెట్ వేసి అందరూ మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. మాట్లాడకూడదు కూడా, మీరు మీ స్థాయి మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే, ప్రతి కథకి ఒక సైన్స్ ఉంటుంది, ఒక గ్రామర్ ఉంటుంది, ఒక సోల్ ఉంటుంది. అతను తీసుకున్నటువంటి సోల్ రామ్ చరణ్ తేజ సూపర్ స్టార్ అండ్ సూపర్ మ్యాన్ ఇమేజ్కి బ్యాలెన్స్ అవ్వలేదు. అంతే, బ్యాలెన్స్ అవ్వలేదు. ఎందుకంటే ద కాన్ఫ్లిక్ట్ అనేది వెరీ స్ట్రాంగ్గా ఉండాలి. ఒక ఊర్లో ఒక ట్రైన్ ఆగలేదు అన్న బలం సరిపోలేదు. ఆ యొక్క సోల్లో రామ్ చరణ్ తేజ గారికి ఉన్న ఇమేజ్కి ఎంత స్ట్రాంగ్గా పెట్టాలి అనే దాని మీద కనుక చిన్న వర్క్ చేసుకుని ఉంటే, చిన్న వర్కే, పెద్ద వర్కేం కాదు. అంటే కాన్ఫ్లిక్ట్లో ఉన్నటువంటి శక్తి సరిపోలేదు, ఆ బలం, ఆ కాన్ఫ్లిక్ట్ సరిపోలేదు అన్నమాట. అంతే, దాని దగ్గర వర్క్ చేసుకుని ఉంటే కనుక చాలా చాలా బాగుండేది. అంతకంటే నేను ఆ కథ గురించి నేను ఎక్కువ విమర్శించడానికి కూడా ఏం లేదు. రామ్ చరణ్ తేజ గారి పెర్ఫార్మెన్స్ ఇంతకు ముందు ఏ సినిమాలో చూడని, కని విని ఎరుగని అత్యద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేసేసాడు. యువర్స్ ఫెయిత్ఫుల్లీ టు ద రైటర్ అండ్ డైరెక్టర్ రామ్ చరణ్ తేజ గారు నటించినటువంటి నటన, తను చేసినటువంటి పెర్ఫార్మెన్స్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప రచయితలకి, దర్శకులకి ఒక వరంలా కనిపించాడు. అంటే ఇతని మీద ఏ కథైనా రాయొచ్చు, ఏదైనా కూడా పండించగలడు అన్నటువంటి గొప్ప నటుడిని ఆవిష్కరింపచేశాడు బుచ్చిబాబు గారు. అండ్ రామ్ చరణ్ తేజ్ గారు కూడా అలాగే చేశారు. సో ఇక్కడ పెద్ది అనేది కొంచెం డివైడెడ్, అంటే పాన్ ఇండియా అనుకొని
ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కంపారిటివ్లీ పుష్పతో పోలుస్తారు, ఆటోమేటిక్గా పోలుస్తారు, అది తప్పదు. ఎందుకు పాన్ ఇండియాలో రెవెన్యూ రాలేదు అంటే ఈ యొక్క రూట్ కాజులో ఉన్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ని ఎక్కువ బలపరచలేకపోవటం వల్లే. దాన్ని కనుక బలపరిచుంటే, సపోజ్ ఓ లగాన్ తీసుకుందాం. ఒక లగాన్లో ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చినటువంటి లగాన్లో కూడా ఒక క్రికెట్ ఆట ఆడి మీ శిస్తు చెల్లించకుండా మేము వదిలిపెడతామంటే ఏమీ తెలియదు, కోళ్ళు కాసుకొని గోళీలు ఆడుకునే ఒక రాజస్థాన్, ఒక ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ట్రైబల్ వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారు, ఎట్లా తర్ఫీదయ్యారు, ఎట్లా గెలిచారు అన్నది ఒక సింగిల్ దీంట్లో పెట్టారు అన్నమాట. సో అట్లా ఒక స్ట్రాంగెస్ట్ పాయింట్ ఇక ప్రాణాల మీదకి వచ్చేసింది, అందరి ప్రాణాలు పోతున్నాయి, ఇక అందరూ ఇంకా మొత్తం చచ్చిపోతారు, రోజుకొకడు చచ్చిపోతున్నాడు, గంటకొకడు చచ్చిపోతున్నాడు, నేను ఇది సాధించాలి అన్నటువంటి ఒక స్ట్రాంగ్ సోల్ను కనుక పెట్టగలిగి ఉంటే, పెద్దిలో పెట్టగలిగి ఉంటే ఇది పాన్ ఇండియాలో అద్భుతంగా పే చేసేది అని నాకు అనిపించింది. ఎవరు తప్పు లేదు, చిన్న స్క్రిప్ట్ కరెక్షన్ అంతే. దెన్ అంత గొప్పగా తీసినటువంటి నిర్మాత గారిని కూడా అప్రిషియేట్ చేయాలి. ఖచ్చితంగా నిర్మాతలు అభినందించారు, దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి ఆ యొక్క మైత్రి మూవీస్ వాళ్ళు కూడా సుకుమార్ రైటింగ్స్ 3 సంవత్సరాలు. మా సుకుమార్ గారు అంటే ఇక మాకు తమ్ముడు, నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక దర్శకుడు. సో వీళ్ళందరూ కలిసి అద్భుతమైనటువంటి ఒక సృష్టిని చేశారు. దాంట్లో విమర్శలు ఏమి లేవు. కానీ మీరు వేసిన ప్రశ్నకి మాత్రం ఇప్పుడు సమాధానం చెప్తాను తప్పకుండా. శ్రీదేవి గారి అమ్మాయిని ఫస్ట్ టైం రామ్ చరణ్ తేజ గారితో యాక్ట్ చేస్తుంది అనగానే మనకి చిరంజీవి గారు, శ్రీదేవి గారు యాక్ట్ చేసినటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి ఒక చరిత్ర, ఒక పెద్ద మాన్యుమెంట్ అది. సో అందరూ అట్లా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఈ అమ్మాయి పాత్ర ఎందుకు స్ట్రాంగ్గా స్క్రిప్ట్లో తీసుకురాలేదు ఎందుకని అంటే తీసుకురాలేదు ఎందుకంటే ఆ స్క్రిప్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడే ఆ స్క్రిప్ట్లో సోలే బలహీనంగా ఉంది. ఆ బలహీనంగా ఉన్న సోల్లో ఈ అమ్మాయి వచ్చి కూర్చోటానికి అసలు అవకాశమే లేదు. సో అట్లా అని మనం తీసేయటానికి వీల్లేదు. ఎందుకంటే మీరు కానీ నేను కానీ ఈ సృష్టి మొత్తంలో ఉన్నటువంటి ఈ భూమండలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తల్లి లేకుండా ఎవరు పుట్టరు. అంటే మనకి ఆడవాళ్ళ ఇంపార్టెన్స్, తల్లి ఇంపార్టెన్స్, ఫిమేల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ప్రతి కథలో కూడా అవసరం అనేది నేను పూర్తిగా విశ్వసిస్తాను. నేను రాసినటువంటి నరసింహ కానివ్వండి, రమ్యకృష్ణని ఎంత లోపలికి తీసుకొచ్చామో, నరసింహనాయుడు తీసుకోండి, సిమ్రాన్ పాత్రని ఎంత లోపలికి తీసుకొచ్చామో, ఎంత ఇంపార్టెన్స్లోకి తీసుకొచ్చామో, ఆ తర్వాత ఇంద్ర మీకు తెలియదు కాదు ఎంత ఇంపార్టెన్స్ అంటే ఫస్ట్ హీరోయిన్ అండ్ సెకండ్ హీరోయినే డెసిషన్ చేస్తాం అన్నమాట. పంచాయతీలో డెసిషన్ చేసి ఆ అమ్మాయిదే ఆఖరి కోరిక అవుతుంది, ఆర్తి అగర్వాల్. అట్లా లోపలికి తీసుకొచ్చి ఆ తర్వాత అల్లు అర్జున్ గారి మొట్టమొదటి సినిమా అయినా టైటిలే గంగోత్రి, ఆ అమ్మాయిదే కథ. ఆ అమ్మాయి కథలో బన్నీ ఉంటాడు అంతే. ఆ అమ్మాయి కథలో సింహాద్రి అనే పాత్ర ఉంది అంతే. సో అట్లా ఇక్కడి నుంచైనా కూడా ఇట్లాంటి తప్పులు దొరలకుండా లేడీస్కి, ఆడవాళ్ళకి అంటే హీరోయిన్ పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంటే చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుందని. అందాకెందుకు నిన్నగాక మొన్న మనశంకర్ వరప్రసాద్ చూసాం, మొత్తం అమ్మాయి చుట్టూ నయనతార గారి చుట్టూనే కత్తిరుగుతుంది. సో అందుకోసమని బుచ్చిబాబు గారు గొప్ప దర్శకుడు, గొప్ప రచయిత, దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన అపాలజీ కోరుకున్నారని కూడా మీరు చెప్పారు, తప్పైందని. అంత పెద్ద అపాలజీ కోరుకునేంత తప్పు చేయలేదు. కానీ ఆయన మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా నెక్స్ట్ సినిమా భారతదేశం గర్వించేదగ్గ కథని, దర్శకత్వాన్ని అందిస్తాడని నేను మనస్ఫూర్తిగా బుచ్చిబాబు గారిని మీద నా నమ్మకం అద్భుతంగా చేస్తాడు. మనందరం చూస్తాము, దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఇంత చరిత్ర వచ్చిందా అనేది. అంత పెద్ద గొప్ప కుర్రోడు, అంత పెద్ద గొప్ప ఫీలర్ కూడా. ఐ లవ్ యూ సార్ బుచ్చిబాబు గారు. నాకంటే చిన్నవాళ్ళు. మీ గురువు గారు కూడా నాకు తమ్ముడే, సుకుమారు. మీకు చాలా గొప్ప భవిష్యత్తు ఉంది సార్, నో డౌట్. ఇవన్నీ చిన్నవన్నీ ఏమీ పట్టించుకోకుండా మీరు అద్భుతమైనటువంటి రచయిత, దర్శకుడు అంతే. చాలా గొప్ప సినిమా మీరు తీయబోతున్నారు, మేమందరం చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్.